మా అమ్మ ఇల్లు శుభ్రంగా పెట్టుకోలేదు. శుభ్రంగానే ఉంది ఇల్లు. ఐడియా ఉందా? కలగూర పెద్దలు పెడతారనమాట, అన్ని వెజిటేబుల్స్ వేసి. ఈ రోజు మంగళవారాలు మేము మంగళవారాలు చేస్తాం. అంటే మంగళవారం రోజు సంక్రాంతికి మేము పెద్దలకి బట్టలు పెడతాం. మన సైడ్ దసరాకి పెడతారు, ఇక్కడ సంక్రాంతికి పెడతాం. సంక్రాంతికి పెడతాం. సంక్రాంతిలో కూడా మంగళవారాలు పెడతాం. సో ఫస్ట్ మంగళవారం, సంక్రాంతికి ముందు మంగళవారం పెడతాం. సో ఇప్పుడు కలగూర వండుతుంది అండ్ అందరికి పెద్దలకి అంతా పెట్టేసి కొంచెం ధూపం వేసేసి బయటికి వెళ్ళి కూర్చుంటాం. పెద్దలు అంటే వెనకలున్నారు పెద్దలు అనుకుంటారు. చచ్చిపోయింది అదే పైన ఉన్న పెద్దలు. సో ఇంకా చేయలేదు, స్టార్ట్ చేసింది. నేను ఇంకా భోగి కదా రేపు పెట్లో అని కట్టెల కోసం వచ్చిన అవన్నీ పేరుద్దామని. మా నాన్న చూస్తే కారు పెట్టలేదు. భోగి బాగా పెట్టి ఏం చేయాలి, మళ్ళీ తీయాలి కట్లన్నీ. సో అందుకే ఈ లోపు కొద్దిగా స్టైల్ యూనియన్కి వెళ్దాం అనుకున్నాను. వెళ్ళి నిమ్మి బట్టలు తీసుకోలే, నేను తీసుకున్నాను, ఒక జత తీసుకున్నాను. నిమ్మి తీసుకోలే, నిమ్మి కొద్దిగా తీసి మీకు ఏమైనా చేయించిందండి. అదే నేను అద్దాం అనుకుంటున్నా. ఈ మా 4 రోజుల్లోనే 3 కేజీలు తగ్గింది. 4 కేజీస్ తగ్గింది 5 days లో. సో మీ అందరికి నేను నా పెళ్లిలోపు ఫుల్ స్లిమ్ కనబడతా. అప్పుడు అడగండి, ఖచ్చితంగా నా వెయిట్ లాస్ రిజల్ట్ అంతా మీకు వీడియో ఆల్రెడీ షూట్ చేసి పెడుతున్నాను. నాలాగా అవసరమైన వాళ్ళందరికీ ఫ్రీగా మీకు చెప్తారనమాట. ఒకే వీడియోలో అయిపోతుంది. మళ్ళీ మీరు ఈ నెక్స్ట్ వీడియో చూడండి, నెక్స్ట్ వీడియో వెయిట్ లాస్ అట్లా చేయను, ఒకే వీడియోలో కంప్లీట్ చేస్తాను. అండ్ నాలాగా మీరు ఫాలో అయిపోతే నిజంగా తగ్గిపోతారు. ఎందుకంటే నేను 6 days 5 days కరెక్ట్గా జిమ్కి వెళ్ళాను. 4 kgs తగ్గాను నేను, మంచి డైట్తో, మంచి ఎక్సర్సైజ్, మంచి ట్రైనర్తో. సో అట్లా మీరు కూడా మంచి ట్రైనర్ అండ్ ఫుడ్ తీసుకుంటే మంచి తగ్గిపోతాం. ఆ వీడియోస్ వస్తాయి. అండ్ నెక్స్ట్ భోగి అంతా బ్లాగ్ షూట్ అవుతుంది అండ్ చూపిస్తాం. పండుగ చూడండి ఎంత బాగా ఈడే ఉట్టి ఈడే పెరుక్కుంటా కార్ ఎక్కి హ్యాపీగా వండుకొని ఎంజాయ్ లైఫ్. మొత్తం 3 generations. అదే కదా, ఎంజాయ్ చేస్తాను. ఒకటి బ్రౌన్ వైట్, ఇంకోటి కలర్ యాష్, ట్రై కలర్స్. బా ఎన్ని ఇస్తున్నారు. పండగ తెలుసా మీకు? ఎల్లుండి పండగని. అబ్బో ఎంజాయ్. నిద్రపో ఏముంది. ఇప్పుడు పొద్దున్న దేవుని పెట్టేగా ఇప్పుడు పెడతారే. ఇగో ఇదొకటి కలగూర అయిపోయింది అండ్ ఇదేంది పరవన్నం అయింది. ఇప్పుడు పొంగనాలా ఏమన్నా అవి? పొంగనాలు అంటే గుంత పొంగనాలు టైప్. నాకు తెలియదు. ఇది తీసేయి మా అట్లా వేసాడమే. ఇవన్నీ నువ్వు చూసావా? నిమ్మి అరిసెలు కాదు ఇవి, అరిసెలు వేరు ఇవి వేరు. ఇక్కడ మా అమ్మ సెట్ చేసేస్తుంది మొత్తం అంతా ఎవరెవరికి అని. అండ్ ఇక్కడ మెయిన్ చెప్పడం మర్చిపోయాం, సంక్రాంతికి మేము బట్టలు పెట్టేది. కానీ ఆ మంగళవారం రోజు అంటే అమ్మవారు జల్లి చనిపోతారు కదా, సో అట్లా చనిపోయిన వాళ్ళ కోసం మంగళవారాలు చేస్తుంది. అది అందరికీ చేయరంట, ఓన్లీ మాకు మాత్రం ఉంది. అండ్ మంగళవారాల్లో ఎవరైనా చనిపోయి అమ్మవారు పడితే అట్లున్నే ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళు మాత్రమే ఎప్పుడు మా నాన్న ఎప్పుడు షర్ట్ వేసుకోడు బొజ్జ వేసుకొని. నెక్స్ట్ నువ్వే కదా చేయాలని, నువ్వేం బాధ్యత లేదా నీకు? మళ్ళా వేస్ట్ ఉన్నట్టున్నావు. తెలుసుకున్నావు నువ్వు అసలు మీ ముత్తాతల పేర్లు అన్నీ చెప్పు. ఒక్క తాతయ్య పేరు చెప్పు. వెళ్ళా అంటే వెళ్ళా అని పేరే లేదు. చెప్పురా, చెప్పు తాతయ్య పేరు చెప్పు అని చెప్పమన్నారా? అదే కదా, ఎప్పుడు చూసినా ట్రైనింగ్ ఒకటి పట్టుకో ఉంటాడు. చెప్పురా. ఫస్ట్ విన్ అయింది నేను, అనీఫ్ గడ్ ఇంకా 3rd, నిమ్మి ఇంకా అవ్వలేదు. అంత సీన్ లేదు, నిమ్మిని కూడా చంపలే. చూడు పొగ 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 పొగ.
ఏమైనా బొట్టు పెట్టండి పెద్ద మనిషికి. ఊపిరందట్లేదు పొగటి ఉందా లేదా నాకు తెలుస్తుంది. ఇంటి వారసుడు ఇంకా పేసిన చేస్తాడు. ఒక్క తాతగారు కూడా తెలుసు. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో ఇట్లా పండుగ చెప్తాడో లేదో. మీ తాత పేరేమ్రా? మా నాయనమ్మ పేరు తెలుసు పాపాలమ్మ. మా తాతయ్య పేరు తెలియదు. బాగ్నేడా బాగ్నేడ్. మా నాన్న తెలుసు 10 తరాల పేర్లు చెప్తాడు. అడగండి పోయి చెప్పడమ్మా. నాకు అవసరం లేదు కానీ చెప్తావు కదా. ఏదైనా ఇప్పుడు లేదా గచ్చిపోయాను. కాదు కొట్టేకంటమ్మా రాయి ఏదన్నా అని తలకాయ కొట్టుకో. ఇట్లా పెడేల్ అని. సో నా గురించి ఎక్కువ ముక్కుంటా అట్లుంది. అది చూడండి ఇప్పుడు roku గత 10 ఏళ్ళగా ఈమె పూజలు చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చింది. ఇప్పుడు చూడండి అది నన్ను చూసి నేర్చుకుంది. అది లేమ్మా సాల్ప ఈ సంవత్సరానికి సాల్ప. ఊరికే అవి ఎక్కడ పెట్టాలి, టెంకాయ ఆడ కొట్టాలి, నీళ్ళు ఆడ వేయాలనుకుంటా. తెలుసులే రా. అంతా వాళ్ళ అమ్మ నేర్పిస్తుంది. ఇంకా వీడియోలో అన్న ఈ బాబు మర్యాద పోకూడదని. లేదు ఇంటికాడ ఈ బాబే చేస్తుంది పూజలు మామూలుగా. ఇక్కడ పూజలు చేసేది వాళ్ళ అమ్మ. ఏమేం రూపాయి బిల్ల పడిపోయిందా, 2 రూపాయల బిల్ల పడిపోయిందా? అది మ్యూట్ పెట్టరా. ఫోన్ చేస్తాం అట్లున్నారు రాడు. గంట కొట్టాలి ఆరతి ఇచ్చేటప్పుడు. గంట అనేది మెయిన్. అవన్నీ చెప్పొద్దురా నాయన. కింద పెట్టమ్మా. అది కింద పెట్టి ఆరతి ఎక్కడ పెట్టాలంట ఆ రూమ్లో తీసపో. అవన్నీ కాదులేమ్మా. వాటర్ అంటే మినరల్ వాటర్ కాదు, కోకోనట్ వాటర్, టెంకాయ నీళ్ళు. సరేలే దండం పెట్టుకో. బొట్టు పెట్టుకున్నావా? ఏది ఓకే. పువ్వు నీళ్ళ ఇట్లా ఏదో ఒకటి అట్లా అనేసి ఇట్లా 3 చుట్టూ ఇట్లా తిప్పేసి ఇట్లానే ఇట్లా అట్లా అనేసి నువ్వే కావాలి ముక్కో. అట్లే ఇట్లా క్యాచ్ చేయరమ్మా. ఇట్లా అట్లా ఓకే. ఎన్నిసార్లు ఇందాక దండం పెట్టారు. ఈ బాబు రేపటి రోజు అట్లా ఉండేది. అట్లా ఉంది మామూలు జిమ్ పోబట్టి. ఆ గడ్డము ఆ మోకము కమెంట్ చేయండి. మా ఇద్దరు ఎవరు బాగుంటారో. నేనే బాగుంటాను. అసలు ఆ చెయ్యి పట్టుకోవడం అయ్యయ్యో ఇలాంటివన్నీ మిస్ అయిపోయిందే. పువ్వు వచ్చి చూడ్రే.
పైన పెట్టు, పైన పెట్టు. నిమ్మి అయితే 10 ముక్కలు కొడతాడమ్మా. నాకు కూడా. నా కాలుకి దండం పెట్టాలి. సాయి నిజం పెట్టాలిరా, ఇంట్లో ఆడపిల్లకి దండం పెట్టాలి. కాలుకి దండం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. రా ఈ ఊడ్రా వీడు, నిజం రా, చెప్పమ్మా. పెట్టురా కాలుకి. స్నానమే చేయలేదు, ఇంకేం దండం పెడతాడు. మంత్రాలు చదువుమా. ఏమైనా ఊరికే పూజ ఏదో గంటలు కొట్టేస్తుంది మళ్ళా. పూజ 2 మంత్రాలైనా చదవమ్మా. గాయత్రి మంత్రం ఏదో చదువుతుంది గట్టిగా. ఏటో ఇమ్మ. నిమ్మి రా, నిమ్మి ఒక మంత్రం చదువు. వెళ్ళే వాళ్ళకి మామూలు పెట్టి ఏం కాదులే మరి. అంతా వేసేసి పూజ చేసిన తర్వాత బయటకు వచ్చేది అనమాట. సో ఇప్పుడు అందరు బయటకు వచ్చేస్తున్నాం. ఇప్పుడు ఆ ఫుడ్ ఉంది కదా పెట్టింది, అదంతా తింటుంది అనమాట మళ్ళీ మా అమ్మే. నేను ఎలా తింటా? బ్రూనోని రానిద్దు. కట్లు వేస్తున్నాడు అండ్ దీన్ని అయితే కరిచేస్తుంది అనమాట, అందుకు దీన్ని ఎత్తుకున్నాడు. చిన్న పిల్ల ఇవన్నీ భోగి కేపు. ఏమో కలిసి వస్తుంది మా ఇంటికి రా. ఏ వచ్చేస్తాడు చూడ వెళ్ళిపోయాడు. అమ్మలు ఒకసారి నోరాతో మాట్లాడు ఒకసారి మాట్లాడమ్మా. అది దూరిపోద్ది చూడు మా అమ్మ మీదకి. నోరా వద్దురా నాయను, అదిగో మా అమ్మ మీద పెంచింది నిమ్మి. మొత్తం అంతా మా అమ్మతోనే, సంవత్సరం నుంచి మా అమ్మకే. ఊడియమ్మ బంటి కొద్ది చూసుకొని పెట్టండి క్రాస్లో, అందుకే ఈ సైడ్ని పెడుతున్నాడు. యాడుండడు రా బాబు ఈ బ్రూనో అయితే. ఆడు ముగ్గు అంతే నిమ్మి, ముగ్గు అంతే. వాడు ఏది చెయ్యి డబల్ టేక్. ధర్మకాళ్ళు పెట్టండి లోపల. ఇంట్లో ఏమైనా చెడిపోయింది ఉందా అమ్మా, అది వేసేయి. వాడు చూడండి ఎక్కడ కారు ఎక్కి కూర్చున్నాడు. ఏ భోగి అంత మందే ఉన్నట్టుంది, ఊరు వేసుకోలేదు ఈ నెల. ఏమ్మా ఈ సంవత్సరం అంతగా చేసుకోవట్లే. అదే కదా, ఎప్పుడు లేదు అట్లా.
లేక ఒకసారి షేప్ ఎలాగొచ్చింది మరి అంత ఈజీగా పెడితే టక్కని పడిపోతాయి. నీటి పెట్టాలి. సెట్ చేసింది లేదు. ఆడొస్తాడు చూడాడు గబ్బులేపేకి. ఈసారి వాడిని వేసేయడమే మంటలేకి. చూడు అదే కలిసి బిల్డప్కి ఏదో లాస్ట్లో ఏదో ఫినిషింగ్ ఆమె సెట్ పడల్లా ఇప్పుడు బలి ఉంటుంది. అది ఏండెద్ది సాడే పెట్టినావు. లేదు చూసినాంలే. సర్లే వాడిని మధ్యలోకి అదే ఇప్పుడు ఇది పెట్టాము. పొద్దున కొంటలేదు తెలియదు. ఉండకపోయినా ఆవిడ అడ్జస్ట్ చేసి ఏదో చిన్నదైనా వేస్తాము. అది ప్లాన్ బి కూడా ఉంది. ప్లాన్ ఏ ఉండాలని కోరుకుంటాను. నలుగు అన్ని ఉంటాయి. మా ట్రెడిషన్ అంతా ఫాలో ఎట్లుంటుందో చూపిస్తాం. ఎట్లా వస్తుంది ఇదే మళ్ళీ కొత్త కోపిల్లో తెచ్చినారని. ఇదేలా దీన్ని కరుస్తున్నాయి పాపము. చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకు ఇంటికి పట్టుకొచ్చేసినాం. జిమ్మి ఇంకా ఇంటికి పోయి తీసుకోదాంపా, దీన్ని ఇంటికి తీసుకోదాంపా, పాపము ఇబ్బందిగా ఉందంటే ఇంకా ఇంటికి తీసుకొని వచ్చేసినాం. కొత్త ఫ్రెండ్స్ చాలా అవుతారు. నీకు టెన్షన్ పడద్దు, హ్యాపీగా నిద్రపో. బాత్రూమ్ చేస్తావు చేసి పాస్ పోస్తావు పోసి. ఎవరు కావాలన్నారులే, వాళ్ళకంతా బ్రీడ్లే కావాల. పండుకోనన్నా రెస్ట్ తీసుకో. అది ఆవలిస్తుంది. బజ్జో నాన్న మనవే లీడు ఏమనవు. ఇక్కడ ఏవి తిట్టవు, ఏవి కరసవు, ఏమి చేయవు. అన్ని మనవే. హ్యాపీ నిద్రవు. అసలు ఫస్ట్ అనుకుంటా పాపం చలికి ఉండి 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 దాంతో ఉండే కుక్కే కరుస్తుందండి. దాని చెల్లె దాని అక్కే కరిచేస్తుంది దాన్ని. అందుకే తీసుకురావాల్సి వచ్చింది. 5 నిమిషాలు కూడా ఏడ కనబడ పరిగెత్తిపోయి మరి కరుస్తుంది. బజ్జో నాన్న పడుకో. హ్యాపీ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. మళ్ళా భోగిది ఇక్కడ వేస్తున్నాం. టైం ఎంత అయింది అనుకున్నారు? 4 ఎందుకు ఇట్లుంటుంది ఇంట్లోనా? ఇక్కడ ఉండే కానీ మొత్తం తీసేసి మా అమ్మ క్లీన్ చేసుకుంటుంది. ఇన్ని క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. ఏది బాధ ఇది ఎలుగుద్దని నాకు డౌటే. మా అమ్మ చెత్త తెస్తుంది. అమ్మ స్నానం చేసి చెత్తలు ముట్టకే. చీ 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 చీ. మా ఇవి చాలు మా ధర్మకాలు అంటుతుంది. మనం అన్నీ అంటుకుపోలాంటివి. పెద్ద నువ్వు నాకు సొత్త ఇద్దు అమ్మా. ఈ చక్కలన్నీ అంటుకోవాలంట. పెద్ద భోగి అవుతుంది నీకు నాతో. పైన ఏంటి అసలు అంటినాయి అసలు కర్రలు. అదే కదా నువ్వు ఎందుకు సతేస్తున్నావు నువ్వు? వచ్చినట్లేదు. ధర్మోకాలు కాలుతున్నారు అంతే. ఒక్క చక్క పట్టుకోలేదు మంట. భోగి 7 గంటలకు వేస్తున్నాం. అది కూడా స్నానాలు చేయకుండా. నమస్కారం పెట్టండి ఇద్దరు తమ్నేల్కి. నీట్గా ఫోటో తీస్తాండి.
ఇమేజ్ అయితే ఎంత వరస్టోడు అంటే ఎంత సౌండ్ రాని కొద్దిగా కూడా కదలదు. ఈ రోజు నుండి నరకం చూపిస్తాను. నడుస్తానే ఉన్నా కనబడుతుందండి మీ ఇప్పుడే జిమ్ పోయించిన అందుకే బాడీ అలా ఉంది. జిమ్కి వెళ్ళి మీ కొద్ది ఫిట్ ఉంటది బాడీ, నీది బాగా నాకుండే సాయి వెళ్ళాలి జిమ్. అలాగ లేదు వాళ్ళు చేసుకుంటారు నాకెందుకు నీకు చేత కాదని చెప్పి అమ్మ నువ్వే అంతపాలస చేసావు అది కలిసిందేదా నలుగురు రాసుకోరట. నలుగురు రాసుకోకూడదట. ఆ పసుపు రాయరంట అబ్బాయిలు. మళ్ళీ సనాతన ధర్మం గురించి మాట్లాడతారు. కింద కమెంట్లు వేసుకోండి. మా సైడ్ నలుగంటే తెలుసు మాకు. నలుగురు రాయలేదు ఎవరు ఉంటారు? మీరు చేసుకోరేమో కానీ మీ ఇంట్లో చేసుకోలేదు. మీరు చేసుకోలేదు, అందరూ చేసుకుంటారు. నలుగురు పెట్టుకొని వచ్చిన పదవి లేదు. ఏముంటుంది చిన్న తెచ్చాం అక్కడ ఉన్నది ఇది సోది వీళ్ళకి గట్టిగా చెప్తాం. ఈ నిమ్మికి సొట్టబాడి వేసుకొని సొట్టబాడి సొట్టబాడి ఎట్లున్నానేమన్నా ఈ సొట్టబాడి వేసుకొని నలుగురు రాసుకోడట, పసుపు రాసుకోడట. పెళ్లికి ఏంటి రాసుకుంటాడో అది వేరమ్మా. పారాని కూడా పెడతారు, గోరు రంగులు కూడా పెడతారు, నెయిల్ పాలిష్లు పెడతారు. అప్పుడు ఏం చేస్తావు? అడుగు అమ్మని, అమ్మని అడుగు. పెడతారమ్మా, పెడతారు లేదమ్మా. కొత్తదే ముక్కు పొడ కొంటే పెడతారు. నేను కొనిందేనే గుడ్డిల్దానా? అవును. ఏంది వాడికి నాకి మామూలు. ఎందుకు నువ్వు పెద్ద వాడికన్నా 15 years అయినా పెద్ద ఉంటావు. 25 వేసుకో అంతే కదా. స్వాతంత్రం వచ్చినోడు పుట్టినానులే. మళ్ళీ వాడికి అంతే ఏజ్ 15 ఉండదులే, 10 years ఉంటది మీ ఇద్దరికి. ఎక్కువ ఉంటది లేపలేదు. నేను ఆడ చూస్తాను పాండుపురం వెళ్ళి మొత్తుకొని వస్తాను. ఒక ఇంచు కాదు తెచ్చినామా? టిఫిన్ తెచ్చినాను. బ్రష్ చేసినారా? బ్రష్లు ఇక్కడ ఉన్నాయి కదమ్మా కొత్తవి. బ్రష్ నువ్వు వేసినావరా? తినే మరి మళ్ళీ పప్పు తెచ్చుకో, పూరింది కార్లో. ఫుల్ తెల్లలు వస్తాయి నా వల్ల. నేను కర్రోనేమన్నా మా వల్ల తెల్లగా వచ్చేసినట్టు. ఇప్పుడు ఇదో మా ఆయిల్ వేసుకో, మొత్తం చర్మం ఊడిపోతుంది. డైరెక్ట్ చేయడానికి చర్మంగా ఊడిపోతుంది. ఏదైనా ఉందనుకో ఇప్పుడే తీర్చుకోవాలి. అలాగంటే ఇక్కడ చూడు మురికి ఎంత ఉందిరా బాబు. మళ్ళీ నువ్వు నీకు స్టిఫ్ కొండి అంటావు ఎందుకు? అమ్మాయి మెత్తకోడు మరి అలా పొడి వద్దు నీటిగో అసలు అమ్మా ఎంత జుత్తూడి చూడుమా. అలా పీకాలి మా, అలా కాదు పీకుతారు. అంటారు నువ్వు చర్మాన్ని లేపుతాను. అలా ఉండిపోయాడు మచ్చలు కాలి. నీకు ఉంది ఈరోజు ఉంది, ఇక్కడ ఉంది. అమ్మ అప్పుడే జుట్టు ఉడుతుంది మా. ఈ మొలం జుట్టు ఉడుతుంది. ఇవి ఇక్కడ అంతా ఇక్కడ చూడు. ఇట్లా అంటున్నావా? స్టిఫ్ కూడా చెప్తాను. ఇక్కడ ఉన్న ఒక నిమిషం స్టిఫ్ కొండు నీట్గా. అబ్బాయి అంటే అలాగుండాలి.
అడ్డం ఉందా? లేదు కదా. లేదు. చాలు మా తల్లి. మీరు ఉండిపోయింది మీ ఏ ఉంది లేదు కాలు పాము పడే. కాలు తీయమ్మా. ఈడికే కదా ఇంకా ఎవరో చేస్తారమ్మా. కాలు ఇది కంటారు అది ఎవడు తీయడు ఈడికే. ఇదంతా అంటే తెలుసా అలా పాము అమ్ముకుంది. చూడాలి. అమ్మయ్యమా ఈ రోజు ఈ పని తేలవాలి. ఈడనద్దమ్మా తల్లి ఈడను. నొప్పి చాలా వస్తుంది. అలా రాదు. అది ఎవడు అండు కాళ్ళు అంటాడు. సీరియస్ కాదు. అంటారు అంటారు. నేను మెల్లిగా అంట, గట్టిగా అనను. మెల్లిగా అంటాను, మధ్యలోనే ఆపేస్తాడు. మెల్లిగా అంటాను. మీ అబ్బాయిలు అన్నాక ఎవరు అబ్బాయిలు అన్నా ఎవడు ఏముందిలేమ్మా. ఆ మాత్రం తట్టుకోలేనప్పుడు ఇంకెందుకు తట్టుకోటారు నీకు. అసలు నేను రాయడమే నువ్వు ఎన్ని జన్మలు పుణ్యం చేసింటావో. ఎక్కడట్లే నాకే నేను రాయను అలాంటిది నీకు రాశాను. నిమ్మి నేను రాస్తున్నా అంటే అనుకున్నాడు వెళ్ళి బాగుంటుందేమో అనుకుంటాడు కదా. నిమ్మి ఎర్రగా అయిపోయి అమ్మ కూడా నీ చెయ్యట్టు గట్టినమ్మ. నాది గట్టి, నాన్న కూడా గట్టి బాగున్నాడు. అంకుల్ నాలుగు అయిపోయింది. అంకుల్ ఎవరో పోతాండ్రు ఇద్దరు పని ఈడు కనపడి. బాయ్ ఎంత జుత్తుందంటే ఇప్పుడు ఈ కరోనా టైం నుండి అయిపోయి చెప్తుంది. చూసుకో. అది కాదు పిచ్చి అనుకుంటానా నువ్వేమన్నా? నీ జుట్టు బిగ్గురా ఇట్లా తెలుస్తుంది పెయిన్ ఎట్లుంటుందో. అట్లా కూడా వద్దులే కానీ ఎవడు చేయడు. జుట్టు ఊడిపోతుంది. ఎవడు ఊడగొట్టుకోడు ఊపిల్లోడు జుట్టు. అసలు పసుపు అవన్నీ రాసుకోరు అట్లా కాలుకి. పసుపులు రాయరంటున్నాడమ్మా. పసుపు కొద్దిగా మరి ఉండ నూనె రాస్తే నీట్గా వస్తుంది నీకు. అబ్బాయిలు రాయొచ్చులేదు చెప్పండి కొద్దిగా మీకు తెలుసుకుంటాడు. బావిలో కప్పలా ఉన్నాడు అలాగా. పసుపు రాస్తే హెయిర్ గ్రోత్ పోతుంది తెలుసా నీకు? నువ్వు రోజు రాస్తావా? నీకు ఎందుకు హెయిర్ ఇక్కడ? చూడైనా హెయిర్ గ్రోత్ పోతుంది. పసుపు హెయిర్ గ్రోత్ పోవడం ఏంటండి అసలు? అదొక మిత్తు, అలాంటివి ఏమి ఉండదు. సర్లే కానీ ఇంకా అనేసి కాదు చాలు. నీట్గా అంటే నాకు స్నానం చేసుకుంటే నీట్ అయిపోయింది. నేను మెల్లిగా అంటున్నాను ఇందు నిమ్మి ఓవర్ చేస్తున్నాడు. నేను నిజంగా అంత గట్టికి కూడా అంటలేదు. ఇందాక అయితే చూసారా మొత్తం సైకో దానిలాగా ఇంకా నిమ్మికి రుద్ది 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 ఎర్రగా చేసేసాను అనమాట. లేకపోతే నలుగు రాసుకోకూడదు, పసుపు రాసుకోకూడదు అని చెప్తాడు ప్రతిసారి. ఇయర్లీ వన్స్ వచ్చే పండగని చేసుకోకుండా మేము ఆల్రెడీ చూసారా ఎట్లున్నామో, గలీజ్గానే ఉన్నాం మేము. ఎట్లా నలుగు అంతా మా మమ్మీ రాసేసింది అనీఫ్ గడికి, నాకు, ఇందుకి. సో అంతా మేము రాసేసుకున్న తర్వాత నిమ్మి వచ్చాడు. అండ్ నిమ్మికి మా అమ్మ రాసింది. తర్వాత మా అమ్మకి చేతులు నొప్పి వస్తున్నాయని నేను ఇంకా నీటి మెల్లి రాస్తా అనుకున్నాడు కానీ గట్టిగా పీకేసాను. ఎర్రగా వచ్చేసింది పాపం. కానీ ఇయర్లీ వన్స్ తప్పదు. ఇంకా నార్మల్ టాపిక్ అంతా మాట్లాడుతున్నాం, అవంతా మిక్స్ అవుతుంది ఎందుకులే అని చెప్పి వాయిస్ తీసేసా. అండ్ నిమ్మి చూడండి పాపం ఏడుస్తున్నాడు బిడ్డ, చెప్పుకోలేక కక్కోలేక ఉన్నాడు. అండ్ ఇంకనే మేము నలుగు అంతా అయిపోయి పండగ అయిపోయి ఇంక ఇంటికి వెళ్ళి తినేసి ఇంకా ఆ రోజుతో పండగ అయిపోయింది అనమాట. నేను చూడండి ఎంత బాగా కాలుకు రాయి అవి మసాజ్ చేయి అని చెప్తున్నాడు. నలుగు మాత్రం పెట్టుకోడంట. ఎవరు చేస్తారు నాలాగా? నేను తప్పితే గుడ్ గర్ల్ అసలు నేను. ఆడిపోయి చేస్తాం. మొక్కలు పెట్టించుకోమ్మా కొద్దిగా. వద్దు బా అమ్మ తెల్ల వస్తా చూడు నీ ప్లేట్ ఎంత బాగుంటా తెలిసింది. చూడు మొక్కలు చూడలే అమ్మవి చూడు పెట్టుకుంటారు. కనుక్కోలేనట్లు అయిపోయింది ఇద్దరు. ఇంత చేంజ్
కింద దగ్గర 2 సార్లు రాసుకుంది. ఆ కాలు అప్పుడు ఎలాగుంది ఇప్పుడు ఎలాగుంది కాలు చూడు మొత్తం చేంజ్ అయిపోయింది. అదే మొత్తం నాదేనా కాలు? ఈ భోగి ఎంత అమ్మ పెళ్ళికి బాంబులు పెడతాం మనము. బూన భయపడిపోతుందేం పాపం. ఈ ఉడికిపోతుంది ఇప్పుడు పక్కన కూర్చొని. అదే బాబులు పెడతాను. అక్కడికి క్లియర్ ఇక్కడే కదా అసలే మంది పెడదాం. ఆఫ్ చేయలేం.